దీన్ని బట్టి చూస్తుంటే నువ్వింకా మారలేదు అని అనిపిస్తుంది. దయచేసి అలా అనకవని. నా కుటుంబం నమ్మడానికి ఓ ఆధారం కావాలి కాబట్టి దీన్ని సంపాదించాల్సి వచ్చింది. కానీ నేను నా భార్య గురించి బిడ్డ గురించి తెలుసుకున్నది దీని ద్వారా కాదు. నేను బ్రతకడం కోసం గుడిలో నువ్వు కఠిన దీక్షలు చేశావు. అప్పుడే నిన్ను నమ్మాను. చిన్నపిల్లలు రక్తదానం చేయకూడదని చెప్పినా అక్షయ తన రక్తాన్నిచ్చింది. అప్పుడే అక్షయ్ నమ్మాను. నేను మిమ్మల్ని వద్దనుకున్నట్టే మీరు నన్ను వద్దనుకోవడానికి మీకు ఎంతో సమయం పట్టదు. మీరు నా మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం లేదు. మీరు దర్జాగా బ్రతకగలరు. కానీ మీరు పోరాడుతుంది బంధాల గురించి. ఆ విషయంలో ఇప్పుడు నేను పూర్తిగా రియలైజ్ అయ్యాను. ఈ టెస్ట్ నా నమ్మకం గురించి కాదు, వాళ్ళ నమ్మకం గురించి. నన్ను నమ్ము ప్లీజ్. మనం కలవడానికి దీన్ని ఆ దేవుడే ఒక అవకాశంగా ఇచ్చాడనుకో. దయచేసి మరోలా భావించుకో. నా మాటల్లో ఇంకా నీకు నిజాయితీ కనిపించకపోతే నన్ను క్షమించు. నేనైతే పూర్తిగా మారిపోయానవని. ఇక మీదట నీకు భర్తగా, తనకు తండ్రిగా, మీకు అండగా ఉంటాను. దయచేసి అర్థం చేసుకో. నాలుక మీద బెల్లం, కడుపులో విషమన్నట్టు ఆ అవని మాటలు తీయగా ఉంటాయి. కడుపులో మాత్రం కల్మషం ఉంటుంది. అందుకే దాన్ని అసలు నమ్మకూడదు అని అంటాను. సరిగ్గా ప్లాన్ చేసింది. మంచి సమయంలో దెబ్బ కొట్టింది. శ్రీకర్కి ఏం ఆశ చూపించిందో తెలీదు గాని టోటల్గా మార్చేసింది. ఆ డిఎన్ఏ టెస్ట్ పాజిటివ్ గా రావడంలో అవని హస్తం ముమ్మాటికి ఉంది. అవనిని ఆడిపోసుకుంటున్నందుకు మీకు ఈ పాటికే నోర్లు కాళ్ళు పడిపోవాలి. అయినా మీకు అలాంటి గతి పట్టడం లేదు. గత జన్మలో ఏ పుట్టుక పుట్టి ఏం పుణ్యం చేసుకున్నారో ఏంటో. యో నువ్వు వాగవయ్యా. అవని వల్ల నువ్వు కోటీశ్వరుడు అయిపోయినట్టు, అవని వల్ల నీ బ్రతుకు బ్రహ్మాండంగా వెలిగిపోతున్నట్టు ఎంతసేపు ఆ అవన్నే సమర్థించి మాట్లాడతావు. మా ఇంటి తిండి తింటున్నావు. కొంచెమైనా విశ్వాసం చూపించు. అమ్మా, ఆ డిఎన్ఏ టెస్టుని ఖచ్చితంగా అవనియే మార్చేసింది. మన అమాయకపు చక్రవర్తికి ఆ విషయం అర్థం కావడం లేదు. మనందరం కలిసి మరోసారి గట్టిగా చెప్పి చూద్దాం. ఇందాకంత గొంతు చించుకుని చెప్పాం కదరా, ఇంకెంతని చెప్తాం? మీరేమో అక్షయ్ని పల్లెటూరుకి తీసుకొస్తానని మాటిచ్చారు. మీరు తీసుకుని వెళ్తే మీకెక్కడ మంచి పేరు వచ్చేస్తుందో, గౌరవం మర్యాదలు ఇంకా పెరిగిపోతాయోనని కుళ్ళుబోతానని చూపించి కూతురిని ఎక్కడికి పంపనని అడ్డం తిరిగిపోయింది. శ్రీకర్ని తిప్పేసింది. మామూలుది కాదు. దానికి ఏదైనా అవసరమైతే మన ముందు నక్క వినయాలు ప్రదర్శిస్తుంది. అవసరం తీరిపోయిన తర్వాత ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. అమ్మా, నీ చిన్న కొడుకుని ఒక తెంగరోని చేసి ఆడుకుంటుందమ్మా. మీరు ఎంతలా గింజుకున్నా అవని తీసుకున్న నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. అనవసరంగా బీపీలు షుగర్లు తెచ్చుకోకండి. అమ్మా, నువ్వే మాట్లాడమేంటి? అత్త ప్లాన్ కోడలు తిప్పి కొట్టేసరికి అత్త మైండ్ బ్లాంక్ అయింది. రే, ఎందుకురా ఇలా తయారవుతున్నావు? ఏ మందు పెడుతుందిరా అది నీకు? కన్న తల్లి మాట కాదని ఏం బాగుపడతావురా? ఆ రిపోర్టు మోసం, అదొక నమ్మక ద్రోహం. అర్థం చేసుకో. నా మాట విని అక్షయ్ని తీసుకుని పల్లెటూరికి వెళ్తాం పదా. మా నిర్ణయం ఇందాకే చెప్పేశాం కదమ్మా. మీరు నమ్మినా నమ్మకపోయినా అక్షయ నా కూతురు. అక్షయ్ని అలాంటి ప్రదేశానికి నేను పంపించలేను. నువ్వు గట్టిగా బ్రతిమిలాడి అవనిని ఒప్పించినా నేను మాత్రం ఈ విషయంలో ఒప్పుకునేదే లేదు. ఊరంటే గౌరవం లేదా నీకు? ఉంది. అలా అని ఆ ఊరు నా బిడ్డని బలి కోరితే తండ్రిగా ఎలా ఒప్పుకుంటాను? నేను నా బిడ్డకి జన్మనిచ్చిందెందుకు? బంగారు భవిష్యత్తు ఇవ్వడానికా, లేకపోతే జీవితం నాశనం చేయడానికా? ఊరి సమస్యను మరో రకంగా పరిష్కరించే ప్రయత్నం చేద్దామమ్మా. నా కూతుర్ని అడ్డం పెట్టద్దు. శ్రీకర్ ఆగో, చెప్పండి నీకే. నిన్నటిదాకా నా కూతురు కాదు అని అసహ్యించుకుని దూరం పెట్టాడు. ఇప్పుడు
నా కూతురు అంటూ ఏం ఫీల్ అయిపోతున్నాడో. ఇంతకాలం ఏం మిస్ అయ్యాడో తెలుసుకున్నాడు. తండ్రి తపన అలాగే ఉంటుంది. మీకెలా అర్థం అవుతుందిలే. రేయ్ ఎక్కడికి రా? బాధగా అనిపించొచ్చు, కానీ తప్పటం లేదు. నిర్ణయం తీసేసుకున్నాను. నేను నా భార్య దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నా బిడ్డ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇంతకాలం నేను కోల్పోయిన ఆనందాలను, సంతోషాలను ఇక మీదట పోగొట్టుకోవాలని అనుకోవడం లేదు. నా భార్య బిడ్డలను మీరిక్కడికి ఎటూ రానివ్వరు, అది నాకు తెలుసు. అందుకే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. మీ మనస్తత్వాలు ఇంకా దారుణంగానే ఉన్నాయి. అవి మారతాయని నేను అనుకోవడం లేదు. అందుకే నేను వెళ్ళిపోతాను. రేయ్, రేయ్ శ్రీకర్ శ్రీకర్! ఆగరా శ్రీకర్. రే ఒక్క నిమిషం. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ మా ఇంటికి తిరిగి రాలేవు. ఇది అమ్మ మనసులోని మాట. మామయ్య వెళ్ళిపోయారు, తిరిగి రాలేకపోయారు. నీ పరిస్థితి కూడా అంతే అవుతుంది. నిజాలు తెలుసుకున్నానని అనుకుంటున్నావు, అబద్ధాలే నిజమని భ్రమపడుతున్నావు. చాలా పెద్ద దెబ్బ తింటావురా. నా భార్య బిడ్డలను సగర్వంగా అనుమతించిన రోజున తిరిగి నా ఇంటికి వచ్చేస్తాను. శభాష్ రా చిన్నోడా, మొత్తానికి ఇంతకాలానికి భార్యాభర్తలు ఒక్కటయ్యారు. మీరేమో ముందు భర్తని, ఇప్పుడు కొడుకుని దూరం చేసుకున్నారు. 2 టికెట్లు బయటికి పోయాయి. హలో, 3వ టికెట్ నాదే. తల్లి కొడుకుల మధ్య చిన్న కోడలు పెద్ద చిచ్చు పెట్టింది. నేను మొదట్నుంచి నీ దగ్గర ఏడ్చిన ఏడుపేంటి? ఇటువంటి టెస్ట్ల ద్వారా కాకుండా నన్నుగా నమ్మి కదా మా దగ్గరికి నువ్వు రావాలి అని కోరుకున్నాను. ఇప్పుడు నువ్వు చేసింది నాకు నచ్చలేదు. నా మనసుని మరింత ఇబ్బంది పెట్టినట్టయింది.